నిత్య జీవాన్ని పొందుకునే మార్గం నాకు ఇక్కడ కనబడుతుంది, నా ఆత్మకు నెమ్మది ఇక్కడ దొరుకుతుంది, నేను పాపం నుంచి విడిపించబడుతున్నాను అనే ఉద్దేశంలో దేవుని గురించి వెతికే వాళ్ళు చాలా తక్కువ. మోస్ట్లీ చర్చెస్కి వెళ్ళే వాళ్ళందరూ ఎలా వెళ్తారు అని అంటే, దేవుడి దగ్గరికి వెళ్తే ఆశీర్వాదం వస్తుంది, భూ సంబంధంగా ఎదుగుతామని. వీళ్ళందరూ కూడా యూదా ఇస్కరియోతులే. గమనించండి, యూదా ఇస్కరియోతులే. ఎవరైతే తమ పొట్ట కొరకు తమ కడుపే తమ దేవుడిగా ఉంచుకొని దేవుణ్ణి వెంబడించారో వీళ్ళందరూ యూదా ఇస్కరియోతులే. ఎందుకంటే యూదా ఇస్కరియోతు దేవుని చూస్తూ ఉన్నాడు, దేవుడి క్రియలు చూస్తూ ఉన్నాడు, కానీ దేవుడి రాజ్య స్థాపన గురించి వచ్చేసేసరికి ఏమి కనబడతల్లా. యు డోంట్ సీ ఇట్. అవకాశం లేనప్పుడు, ఎదిగే అవకాశం లేనప్పుడు ఏముంటది? ఇతనితో తిరుగుతున్నాం, ఆయనకు అవకాశం వచ్చింది, యూదుల రాజా నీకు మహిమ, యూదుల రాజా నీకు మహిమ అని చెప్తూ వారు ఆయన గణపరుస్తూ రాజుగా చేయాలనుకుంటే ఆయన, నేను రాజుగా చేయొద్దు, నా రాజ్యం భూ సంబంధమైనది కాదన్నాడు. మనకొచ్చిన ఒకే ఒక ఆపర్చునిటీని యేసు ప్రభు వారు వదిలేశారు. ఈ సమయంలో ఇంకా ఆయనతో పాటు ఉంటే ఏమొస్తుంది? ప్రాక్టికల్ గా ఆలోచించు. వీడికి భూ సంబంధమైనది కావాలి. యేసు ప్రభు వారితో ఉండి కమిటెడ్ గా జీవించడం అంటే ఏమొస్తుంది? నీ కోరికలను బట్టి నువ్వు బ్రతుకు. ఇక్కడ నమ్మకత్వం ఉండదు, ఇక్కడ మనిషి నిమిత్తమై శ్రమ ఉండదు, ఇక్కడ నీతి అనే ఉండదు, మాటకు నిలబడతాం అనేది ఉండదు. ఇక్కడ తమ కొరకు బ్రతకడమే ఉంటది. ఈ తమ కొరకు బ్రతుకుతూ అక్కడ ఇక్కడ ఇంటింటా తిరుగుతూ ఉన్న వ్యక్తికి వాడు యూదా ఇస్కరియోతే. వాడు ఎప్పుడు తృప్తి పొందలేడు. వాడు వెతుకుతున్నది ఏంటి అంటే, తనని ఏది సంతోష పెట్టిద్దో, తనకి ఏదైతే మేలిస్తుందో దాన్నే వాడు వెతుకుతూ ఉన్నాడు. వాడు వెతుకుతుంది క్రీస్తును కాదు. ఇదిగో క్రీస్తుతో ఉంటే పేతురులాగా లేడు. పేతురు ఏమన్నాడు? ప్రభువా, నిత్య జీవపు మాటలు నీ దగ్గర ఉన్నవి, నిన్ను విడిచి నేను ఎక్కడికి పోగలను అన్నాడు. జీవాన్ని వెతుకుతున్నాడు పేతురు. ఇస్కరియోతు యూదా దేన్ని వెతుకుతున్నాడు? భూ సంబంధమైన రాజ్యాన్ని వెతుకుతున్నాడు. ప్రభువారు రోమియోలు పడద్రోస్తే ఈయన కూడా రాజ్యం అధికారంలో సంపాదించుకుందామని వెతుకుతున్న వ్యక్తి మొదటి నుంచి. యేసు ప్రభు వారు ఏదన్నా సంపాదించుకుంటే అతనితో పాటు ఆయన రాజ్యంలో ఉంటాం కదా అని ఎదురు చూస్తూ ఉన్న వ్యక్తికి రాను రాను ఎలా చెప్తున్నాడు యేసు ప్రభు వారు అంటే, నన్ను ఉరిదీస్తారు, నన్ను చంపుతారు, నన్ను అప్పగిస్తారు, మిమ్మల్ని చెదరగొడతారు, ధైర్యంగా ఉండండి అంటే ఇస్కరియోతు యూదాకి ఎలా ఉంటది? నేను దేనికోసం వచ్చాను? నేను భూ సంబంధమైన రాజ్యం కోసం వచ్చాను, భూమి మీద రాజ్యాన్ని సంపాదిద్దామని నేను వచ్చాను, సుఖంగా బ్రతుకుదామని నేను వచ్చాను. ఇక్కడ చూస్తే నాయకుడు చంపబడుతున్నాడు, ఇక్కడ నాకు దొరికేదంటూ ఏమీ లేదు. ఈ రోజు చాలా మంది ఇలానే ఉంటారు. యేసు ప్రభు వారు మనిషి, సర్వసాధారణంగా మనిషి ఉద్దేశాన్ని, ఆయన నీతిని ప్రేమించి ఆయన దగ్గరికి రమ్మంటాడు. ఆయన రక్షణను ప్రేమించి పాపమును ద్వేషించి ఇదిగో నీతిని ప్రేమించి వారు నా యొద్దకు వస్తాడు అని అంటారు. ఈ జూడస్ ఇస్కరియోతు అని చూసినప్పుడు ఆయన అప్పగించిన ఇస్కరియోతు యూదా. శిష్యులందరిలో కూడా ఎక్కువగా ఈ ప్రపంచంలో చెప్పబడ్డది ఎవరుగా ఉంచింది అంటే ఈ యూదా ఇస్కరియోతు గురించే. ఇతడు ప్రేరు ప్రఖ్యాతులు బాగా వచ్చినాయి ఇతనికి, ఇతడి గుణాన్ని బట్టి, ఇతడు చేసిన పనిని బట్టి. మనందరికి తెలుసు యేసుక్రీస్తు వారిని అమ్మిన వ్యక్తి ఈ యూదా ఇస్కరియోతు. ఇస్కరియోట్ అంటే కిరియోటస్ అనే పదం, కిరియోటస్ అనే ప్రాంతం నుంచి వచ్చాడు కాబట్టి జూడస్ ద ఇస్కరియోట్ అన్నారు వాస్తవానికి. ఎందుకంటే జూడస్ తద్దయి అనే అతని పేరు కూడా జూడే కాబట్టి ఇతన్ని జూడస్ ద ఇస్కరియోట్ అని పిలుస్తూ వచ్చారు. అయితే ఈ యూదాని మనం చూస్తే గనక ఇతడు కూడా జెలెత్ అనే సీమోనుకి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తే. ఎవరు కూడా ఈ యూదాన్ని ఎప్పుడు కూడా పసిగట్టలేరు. ఇతడి నిజమైన లక్షణాలని, గుణాలని ఎవరు కూడా పసిగట్ల. ఇతడు దేవుడితోటి తిరుగుతూ ఉన్నాడు 3 సంవత్సరాలు, కానీ ఎవరు కూడా ఇతడు ఒక యేసు ప్రభువును అప్పగించేవాడు అని గుర్తుపట్టలేనంతగా ఆయన ఉన్నాడు. ఆయన గుణం అంత చక్కగా కవర్ చేయబడ్డది, అంత చక్కగా ఆయన వేషధారాన్ని నటిస్తూ వచ్చాడు, అంత చక్కగా ఆయన మనుషుల ముందు తను తాను ప్రదర్శించుకుంటూ వచ్చాడు. మొదటిగా దేవుడు యూదా ఇస్కరియోతును చూసినప్పుడు, యూదా ఇస్కరియోతును పిలిచినప్పుడు 12 మందిలో ఇతన్ని కూడా పిలిచాడు.
ఇతన్ని పిలిచినప్పుడు ఈ 12 మందిని నేను ఏర్పాటు చేసుకున్నప్పుడు మీలో ఒకడు అపవాది సంబంధి కాడా అని అంటాడు. యేసు ప్రభు వారికి ముందుగానే తెలుసు యూదా ఇస్కరియోతును ఆయన ఏ విధంగా ఎన్నిక చేసుకున్నాడు అన్నది. అయితే ఈరోజు ఈ ఇస్కరియోతు యూదా గురించి చెప్పడానికే వాళ్ళ స్టోరీస్ అన్నిటిని కొద్దిగా రెడ్యూస్ చేస్తూ వచ్చాను. ఎందుకని మనం గమనించి చూస్తే వెనుపోటు పడవడం అన్నది వాస్తవానికి ఇది మొదటి నుండి కూడా జరుగుతూ వచ్చింది. ఆదికాండం నుంచి మనం చూస్తే కానాను కయ్యోను తన తమ్ముని చంపడం, ఉట్టి పుణ్యానికి నచ్చలేదు అని చెప్పేసి తను అంగీకరించలేదని మొహం చిన్నబుచ్చుకొని తన తమ్ముడిని చంపడం, తన ఇష్టాలు నెరవేరినప్పుడు ఎదుటివాడిని చూసి అసూయ పడడం, ఏ విధంగా అయితే సౌలు ఎదుట దావీదు జీవితం ఎదుగుతూ ఉన్నప్పుడు దావీదును చూసి సౌలు అసూయపడి అతన్ని చంపాలని చూడటం. యేసు ప్రభుతో తిరుగుతూ ఉన్నాడు, మరి యేసు ప్రభు వారి మీద అంత అసూయ ఎందుకు వచ్చింది ఈయనకి? యేసు ప్రభు వారిని వెంబడిస్తూ ఉన్నాడు, యేసు ప్రభు వారు చేసిన అద్భుతాలు చూశాడు, యేసు ప్రభు వారు మనిషిని చనిపోయిన వ్యక్తిని లేపడం చూశాడు. ఏం జరుగుతుంది అక్కడ? ఆయన యొక్క మెంటాలిటీ ఏమై ఉంటది? అతడి బిట్రేయల్ వెనకాల, అతడు చేసిన మోసం వెనకాల నిజమైన కారణాలు ఏమై ఉండుంటాయి అని చూసినప్పుడు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ని నాకు కనపడ్డవి. అక్కడ చూస్తే మత్తయి సువార్త చూడండి ఒకసారి. మత్తయి సువార్త 26వ అధ్యాయము. ఇక్కడ చూడండి యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 21 నుంచి 25 వచనాలు. 21 నుంచి 25 వచనం. వారు భోజనము చేయుచుండగా ఆయన మీలో ఒకడు నన్ను అప్పగించుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. అందుకు వారు బహు దుఃఖపడి ప్రతివాడు ప్రభువా నేనా అని ఆయన అడుగుగా ఆయన నాతో కూడా పాత్రలో చేయి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించేవాడు. మనుష్య కుమారుని గురించిన వ్రాయబడిన ప్రకారము ఆయన పోచున్నాడు గాని ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ. ఆ మనుషుడు పుట్టుండని ఎడల వానికి మేలని చెప్పాను. ఆయనను అప్పగించిన యూదా బోధకుడా నేనా అని ఆయన అడుగగా ఆయన నీవన్నట్టే అనను. ఆయన అప్పగించిన యూదా కూడా ఎందుకు అనంటే ఇది ఆఖరి క్లైమాక్స్. ఆయన అప్పగించబడుతున్నారు. ముందు దేవుడు అంటున్నాడు ఇదిగో మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు అని అంటున్నాడు. అన్నప్పుడు అందరూ ప్రభువా నేనా నేనా అని దుఃఖపడ్డారు. మేమెప్పుడు అలా చేయం ప్రభువా మీతో నడిచాము అని. యూదా ఇస్కరియోతు అంటున్నాడు నేనా అని అన్నాడు. యూదా ఇస్కరియోతు ముందుగానే తాను అప్పగించబోతున్న విషయం తీర్మానించుకుంటాడు. దేవుణ్ణి అప్పగించాలని తన మనసులో అనుకుంటాడు. కానీ దేవుడి దగ్గర కూర్చొని నేనేనా అని అంటాడు. తాను తప్పు చేస్తున్నాడని తెలుసు, అయినా కూడా దేవుడి దగ్గరకు వచ్చి నేనేనా అంటాడు. అంటే దేవుడి ఎదుట అతడికి ఏమాత్రం భయం లేదు. హీస్ ఫుల్లీ ఒక గుడ్డితనం చేత అపవాది చేత పట్టబడ్డాడు. సాతాను అతని హృదయంలో దూరి అతన్ని ప్రేరేపించి అతన్ని తీసుకువెళ్తూ ఉంది. అతడేం చేస్తున్నాడో అతడికి తెలియదు. పాపం చేత పట్టబడ్డవాడికి తాను ఎటుపోతున్నాడో తనకి తెలియదు. ఇది యోహాను సువార్తలో రాస్తాడు. ఆయన అపవాది వాడిలో ప్రవేశింపగా వాడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. యూదా ఇస్కరియోతు కూడా నేను అని అనడం ఇక్కడ ఆశ్చర్యం. మొదటిది గమనించండి, ఆయన వేషధారణలో అతడికి వేసుకున్న ముసుగు ఎలాంటిది అని అంటే నేను మంచివాణ్ణే అని ఆఖరి వరకు చూపిస్తూ ఉన్నాడు దేవుడి ఎదుట. ఆఖరి వరకు కూడా నేను మంచివాణ్ణే అని దేవుడి దగ్గర కనపడుతూ ఉన్నాడు. కానీ దేవుడు హృదయాంతరంగాలు లోపల ఎరిగినవాడు కదా, చెప్పాడు నీవు అన్నట్టే అని అన్నాడు. అయినా కానీ శిష్యులు అది గమనించరు. లూకా సువార్త చూడండి 22వ అధ్యాయంలో. లూకా సువార్త 22వ అధ్యాయము
ఇవన్నీ ప్యారలల్ వచనాలు. ఒకే సందర్భాన్ని 4 సువార్తల్లో రాశారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా రాశారు. మనం చదువుతున్న సందర్భాలన్నీ ఒకటే. లూకాసు సువార్త 22వ అధ్యాయం 22వ వచనం నుంచి, నిర్ణయింపబడిన ప్రకారం మనిషి కుమారుడు పోచున్నాడు కానీ ఆయన ఎవరి చేత అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ అని చెప్పాను. వారు ఈ పని చేయవాడెవరో తమలో తాము అడుగుకొన సాగిరి. అయితే కింద వచనం చూడండి, దాని తర్వాత వచనంలోన ఎమ్మటనే అక్కడ తర్వాత ఇమ్మీడియట్ వచనం ఏముందో చూడండి. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అను వివాదం వారిలో పుట్టగా ఆయన వారిలో ఇట్లా నేను ఇమ్మీడియట్ గా లూకాలో ఏం రాశాడు అని అంటే, ఇమ్మీడియట్ గా వాళ్ళల్లో గొడవ వచ్చేసింది. మత్తయి సువార్త 22వ అధ్యాయం 25వ వచనం దగ్గర ఏమన్నాడు అని అంటే, మేమా ప్రభువా నిన్ను అప్పగించేది అని అన్నాడు. అని అందరూ అడిగిన తర్వాత యూదా ఇస్కరియోతు కూడా అంటాడు, ప్రభువా నేనా అంటే నీవన్నట్టే అంటాడు. కానీ వాళ్ళు అది గమనించరు, ఆ శిష్యులు అది గమనించకుండా ఇమీడియట్ గా తమలో తాము గొడవ పడతా ఉంటారు, ఎవరు గొప్పవాడు అని. వాళ్ళ బ్లైండ్నెస్ అంటే, దేవుడు చాలాసార్లు మన ఎదుటే చాలా క్రియలు, చాలా ఆశ్చర్యమైన క్రియలు ఆయన మాట్లాడుతూ ఉంటాడు, చేస్తూ ఉంటాడు. కానీ మనం గమనించం. మనం ఎంతగా మనల గురించి మనం ఆకిపోయి ఉంటామో. అక్కడ అపోస్తులు గమనించలేదు. యేసు ప్రభువారు నీవన్నట్టే అన్నారు, కానీ అపోస్తులు ఇమీడియట్ గా తమలో తాము గొడవ పడుతూ ఉన్నారు. ఇదే సందర్భాన్ని యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఆయన కూడా రాస్తాడు. ఆయన ఎట్లా రాస్తున్నాడో చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 18వ వచనం చూడండి. 13వ అధ్యాయం 18 నుంచి, మిమ్మల్ని అందరిని గురించి నేను చెప్పట్లేదు, నేను ఏర్పరచుకున్న వారిని ఎరుగుదును గాని నాతో కూడా భోజనం చేయవాడు నాకు విరుముదముగా తన పడమును ఎత్తును గనక లేఖనము నెరవేరుటకై ఇలాగ జరుగును. ఇది జరుగునప్పుడు నేనే ఆయనని మీరు నమ్మునట్లు ఇది జరుగును మీతో చెప్పుచున్నాను. యేసు ఈ మాటలు పలికిన తర్వాత ఆత్మలో కలవరపడి, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను రూఢిగా చెప్పాను. ఆయన ఎవని గురించి ఇలాగ చెప్పాను, ఆయన శిష్యులు సందేహపడుచు ఒకరి తట్టు ఒకరు చూచుకొనుచుండగా ఆయన శిష్యుల్లో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మును ఆనుకొనుచుండెను గనుక ఎవని గూర్చి ఆయన చెప్పెనో అది తమకు చెప్పమని సీమోను పేతురు అన్నతో సైగ చేశాడు. అతడు యేసు రొమ్మును ఆనుకొనుచు, ప్రభువా వాడెవడని ఆయన అడిగాను. అందుకు యేసు, నేను ఒక రొట్టెను ముంచి ఎవనికిచ్చేదనో వాడే అని చెప్పి ఒక ముంచి సియోను కుమారుడు ఇస్కరియోతు యోధాకిచ్చెను. వాడు ఆ ముక్క పుచ్చుకొని సాతాను వానిలో ప్రవేశించెను. యేసు, నీవు చేయనది త్వరగా చేయమని వానితో చెప్పగా ఆయన ఎందు నిమిత్తం ఆయన అలాగ చెప్పెనో అది భోజనమును కూర్చుండే వారిలో ఎవనికి తెలియలేదు. ముందు అడిగారు, ప్రభువా నేనా అని అడిగారు, కలవరపడ్డారు. ప్రతి ఒక్కళ్ళు నేనా అంటే సీమోను ఇస్కరియోతు యోధా కూడా నేనా అంటే నీవన్నట్టే అన్నాడు. అది గమనించలేదు. యోహాను ఆయన రొమ్మును అనుకొని, ప్రభా ఎవరు ప్రభా అంటే, నేను రొట్టెను ద్రాక్షారసంలో ముంచి ఎవరికి ఇస్తాను వాడే అన్నాడు. అప్పుడు కూడా వాళ్ళు గుర్తించలా. వాళ్ళు అడుగుతున్నారు ప్రశ్నలు, దేవుడు సమాధానం చెప్తున్నాడు, కానీ వాళ్ళకి అర్థం కావట్లా. మన లైఫ్ చాలాసార్లు ఇలానే ఉంటుంది. మనం అన్ని విషయాలు అడుగుతూ ఉంటాం దేవుణ్ణి, కానీ జరగవు. దాని సమాధానాలు కూడా వస్తాయి ఇమ్మీడియట్ గా. ఎగ్జామ్ రాలేదనుకో, ఇమ్మీడియట్ గా సమాధానం కూడా వచ్చింది. ఏంటి అని అంటే, సరిగ్గా చదవలేదని, కాన్సన్ట్రేట్ చేయలేదని, పలానా వ్యక్తులతో గొడవైంది. ఇమ్మీడియట్ గా ఆన్సర్ కూడా వస్తుంది. మనం ఆవేశపడి మాట్లాడామని, లేకపోతే పొరపాటు చేసామనం, ఇమ్మీడియట్ గా మన మనసుకి ఆన్సర్ వస్తుంది. దాన్ని ఒప్పుకున్నాం అనుకో, చాలా స్పష్టంగా ఉంటుంది. యూదా ఇస్కరియోతు గురించి వాళ్ళు అంత సంభాషించుకుంటున్నా, అంత మాట్లాడుకుంటున్నా కానీ వాళ్ళలో ఎవరికి కూడా ఆలోచన, ఆ గ్రహింపు రావట్లేదు. యూదా ఇస్కరియోతు అంత చక్కగా తన భక్తిని కనపరుస్తూ వచ్చాడు. యేసు ప్రభువారు నీవన్నట్టే అన్నప్పుడు గుర్తించలేదు. యేసు ప్రభువారు ఒక రొట్టె ముక్కని తీంచి ఇచ్చినప్పుడు కూడా గుర్తించలా.
పాపం చేస్తున్నప్పుడు సామెతల్లో ఒక స్త్రీ ఉండిద్ది, జారస్త్రీ. ఆ జారస్త్రీ దగ్గరికి ఒక పడుచువాడు వెళ్తూ ఉన్నప్పుడు అది వాడిని మరణానికి తీసుకువెళ్ళిద్ది అని తెలిసినా కూడా వాడు ఆమె దగ్గరికే వెళ్తూ ఉంటాడు. దాన్ని వెంబడిస్తే అతడికి ప్రాణహాని ఉంటదని తెలిసినా కూడా వాడు అక్కడికే వెళ్తూ ఉంటాడు. వాడు వినడు. వాడు వదకు తేబడినట్లు ఈడ్చుకొని పోయినట్లు వాడు వెళ్తూ ఉంటాడు. వాడి వశంలో వాడి ప్రాణం ఉండదు, వాడి ఆలోచన వాడి వశంలో ఉండదు. గ్రహింపు లేని వ్యక్తులు, మూర్ఖులు, మూఢులు ఇలానే ఉంటారు. దేవుడి యొక్క మాటను చాలా జాగ్రత్తగా గమనించి పరిశీలించుకొని చూసుకోవాలి. ఆ శిష్యులు అలానే ఉన్నారు. వాళ్ళు పాపం చేత పట్టబడినప్పుడు కనుక వాళ్ళు తమ సొంత జీవితాల చేత నేనా అని చూసుకుంటూ వాళ్ళు తమలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని గమనించలేకపోయారు. ఒక మనిషిని గమనించడం దేవుడు చెప్పడా, వీడు అపవాది సంబంధి అని దేవుడు మొదటి నుంచి చెప్తూనే ఉన్నాడు. మీలో ఒకడు అపవాది సంబంధి అని. ఒకడు నన్ను అప్పగిస్తాడు అని చెప్తున్నాడు. ఏమై ఉండొచ్చు? యూదా ఇస్కరియోతు అప్పుడు దాకా వెంబడించాడు. మనం పోయిన వారం మాట్లాడుకున్నప్పుడు యోహాను సువార్త 11వ అధ్యాయం దగ్గరకు వచ్చేసేసరికి యేసు ప్రభు వారిని చంపాలని చూస్తూ ఉంటారు. తోమా విషయం మనం మాట్లాడుతున్నప్పుడు తోమా ఏమంటాడు? ఇదిగో ఆయనతో పాటు కూడా మనం చనిపోవడానికి వెళదాం రండి అని అంటాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం దగ్గర 16వ వచనం దగ్గర మనం చూసాం కదా. ఆ 10వ అధ్యాయంలో ఏం జరిగిద్ది అంటే, ఈ యేసు ప్రభు వారు యెరూషలేములోకి వెళుతున్నప్పుడు ఆయన రాజుగా వారు అంగీకరించిన తర్వాత నువ్వేనా మెస్సయ్య అని అడిగితే ఆయన నేను చెప్పాను గారి మీరు నా వారు కాదు అని అంటారు. అప్పుడు ఆయన యేసు ప్రభు వారిని రాళ్లతో కొట్టాలని చూస్తారు. ఆయన అక్కడి నుంచి వచ్చేసి యోర్దాను నది అవతల బయట ఉంటూ మరలా లాజరు చనిపోయాడు అన్నప్పుడు తిరిగి అక్కడికి వెళ్తారు. అప్పుడు తోమా అంటాడు, ఆయనతో పాటు మనం కూడా చంపబడతాం ఇప్పుడు అని. అంటే యూదా ఇస్కరియోతుకు అర్థమవుతుంది, యేసు ప్రభువును వెంబడిస్తున్నాడు, యేసు ప్రభువును ఒక రోజును పట్టుకుంటారు, ఈయన ఖచ్చితంగా అప్పగిస్తారు అని ఆయనకు అర్థమవుతుంది. యేసు ప్రభువును వెంబడిస్తున్నాడు. ఈ శిష్యులందరూ అయితే ఆయన వెంబడిస్తున్నందుకు భయంలో ఉన్నారు. కానీ యూదా ఇస్కరియోతు చాలా సేఫ్ సైడ్ చూసుకుంటా ఉన్నాడు. ఎప్పుడైనా యేసు ప్రభువును పట్టుకుంటారు, వీళ్ళు యేసు ప్రభువును చంపాలని చూస్తున్నారు, యేసు ప్రభు వారిని వీరు చంపాలని చూస్తున్నారు, వీరు పట్టుకుంటారు అని ఆయనకి తెలుసు. కానీ యూదా ఇస్కరియోతు బ్యాక్గ్రౌండ్ చూస్తే అతడు ఎక్కడి నుంచి వచ్చిన వ్యక్తి? జిరియట్ అనే ప్రాంతం నుంచి వచ్చిన వాడు. ఆ జిరియట్ లో ఇదిగో కిరియోట్ అనే ప్రాంతం నుంచి వస్తే ఆ ప్రాంతం వాళ్ళందరూ కూడా ఈ జెలోతీయులు అందరూ కూడా రోమా ప్రభుత్వాన్ని పడద్రోసి తమ రాజ్యాన్ని స్థాపించుకుందామని చూస్తున్న వ్యక్తులు. ఆ ప్రాంతం నుంచి ఇస్కరియోతు యూదా కూడా వచ్చినవాడు. కాబట్టి ఇతడు కోరుకున్నది కూడా ఏంటి అనంటే, యేసు ప్రభువారు రోమియోలు పడద్రోస్తే ఈయన కూడా రాజ్యం అధికారంలో సంపాదించుకుందామని వెతుకుతున్న వ్యక్తి మొదటి నుంచి. యేసు ప్రభు వారు ఏదన్నా సంపాదించుకుంటే అతనితో పాటు ఆయన రాజ్యంలో ఉంటాం కదా అని ఎదురు చూస్తూ ఉన్న వ్యక్తికి రాను రాను ఎలా చెప్తున్నాడు యేసు ప్రభు వారు అంటే, నన్ను ఉరిదీస్తారు, నన్ను చంపుతారు, నన్ను అప్పగిస్తారు, మిమ్మల్ని చెదరగొడతారు, ధైర్యంగా ఉండండి అంటే ఇస్కరియోతు యూదాకి ఎలా ఉంటది? నేను దేనికోసం వచ్చాను? నేను భూ సంబంధమైన రాజ్యం కోసం వచ్చాను, భూమి మీద రాజ్యాన్ని సంపాదిద్దామని నేను వచ్చాను, సుఖంగా బ్రతుకుదామని నేను వచ్చాను. ఇక్కడ చూస్తే నాయకుడు చంపబడుతున్నాడు, ఇక్కడ నాకు దొరికేదంటూ ఏమీ లేదు. ఈ రోజు చాలా మంది ఇలానే ఉంటారు. యేసు ప్రభు వారు మనిషి, సర్వసాధారణంగా మనిషి ఉద్దేశాన్ని, ఆయన నీతిని ప్రేమించి ఆయన దగ్గరికి రమ్మంటాడు. ఆయన రక్షణను ప్రేమించి పాపమును ద్వేషించి ఇదిగో నీతిని ప్రేమించి వారు నా యొద్దకు వస్తాడు అని అంటారు. నీతిమంతుడు పాపపు లోకంలో ఉండి అనుదినము నొప్పించబడతాడు, అనుదినము కూడా బాధ పెట్టబడతాడు. ఈ పాపపు లోకం నుంచి నేను తప్పించబడటానికి నేను క్రీస్తు దగ్గరికి వస్తున్నాను ఉద్దేశం. నిజమైనగా క్రీస్తును వెంబడించేవాడు ఏంటంటే పాపాన్ని ద్వేషిస్తాడు, అసహించుకుంటాడు. కానీ ఈ యూదా ఇస్కరియోతు తన్ను ఏర్పాటు చేసినప్పుడు ఆ విధంగా దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు రక్షణ అందరికీ ఇచ్చాడు. కానీ అతడి గురించి రాయబడిన ప్రకారం అతను వెళ్తున్నాడు. యూదా ఇస్కరియోతుకి దేవుడు ఎంతో అవకాశం ఇస్తూ వచ్చాడు.
అనుదినము యూదా ఇస్కరియోతు దేవుడు రాజ్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈరోజు చాలా మంది ఈ పాస్టర్ దగ్గరికి వెళ్తే డబ్బులు వస్తాయి, ఈ పాస్టర్ దగ్గరికి వెళ్తే మన పబ్బం గడిచిద్ది, ఈ పాస్టర్ దగ్గరికి వెళ్తే మనకి ఏదైనా ఎదుగుతామనే బ్యాచ్ వాళ్ళని వెంబడిస్తూ ఉంటారు. కానీ నిజంగా ఈ వాక్యం వల్ల నేను ఆత్మీయంగా ఎదుగుతున్నాను, నన్ను రక్షించిన వ్యక్తి, నాకు ఏదైనా వస్తుంది, నాకు ఏది వస్తుంది, నిత్య జీవాన్ని పొందుకునే మార్గం నాకు ఇక్కడ కనబడుతుంది, నా ఆత్మకు నెమ్మది ఇక్కడ దొరుకుతుంది, నేను పాపం నుంచి విడిపించబడుతున్నాను అనే ఉద్దేశంలో దేవుని గురించి వెతికే వాళ్ళు చాలా తక్కువ. మోస్ట్లీ చర్చెస్కి వెళ్ళే వాళ్ళందరూ ఎలా వెళ్తారు అని అంటే, దేవుడి దగ్గరికి వెళ్తే ఆశీర్వాదం వస్తుంది, భూ సంబంధంగా ఎదుగుతామని. వీళ్ళందరూ కూడా యూదా ఇస్కరియోతులే. గమనించండి, యూదా ఇస్కరియోతులే. ఎవరైతే తమ పొట్ట కొరకు తమ కడుపే తమ దేవుడిగా ఉంచుకొని దేవుణ్ణి వెంబడించారో వీళ్ళందరూ యూదా ఇస్కరియోతులే. ఎందుకంటే యూదా ఇస్కరియోతు దేవుని చూస్తూ ఉన్నాడు, దేవుడి క్రియలు చూస్తూ ఉన్నాడు, కానీ దేవుడి రాజ్య స్థాపన గురించి వచ్చేసేసరికి ఏమి కనబడతల్లా. యు డోంట్ సీ ఇట్. అవకాశం లేనప్పుడు, ఎదిగే అవకాశం లేనప్పుడు ఏముంటది? ఇతనితో తిరుగుతున్నాం, ఆయనకు అవకాశం వచ్చింది, యూదుల రాజా నీకు మహిమ, యూదుల రాజా నీకు మహిమ అని చెప్తూ వారు ఆయన గణపరుస్తూ రాజుగా చేయాలనుకుంటే ఆయన, నేను రాజుగా చేయొద్దు, నా రాజ్యం భూ సంబంధమైనది కాదన్నాడు. మనకొచ్చిన ఒకే ఒక ఆపర్చునిటీని యేసు ప్రభు వారు వదిలేశారు. ఈ సమయంలో ఇంకా ఆయనతో పాటు ఉంటే ఏమొస్తుంది? ప్రాక్టికల్ గా ఆలోచించు. వీడికి భూ సంబంధమైనది కావాలి. యేసు ప్రభు వారితో ఉండి కమిటెడ్ గా జీవించడం అంటే ఏమొస్తుంది? నీ కోరికలను బట్టి నువ్వు బ్రతుకు. ఇక్కడ నమ్మకత్వం ఉండదు, ఇక్కడ మనిషి నిమిత్తమై శ్రమ ఉండదు, ఇక్కడ నీతి అనే ఉండదు, మాటకు నిలబడతాం అనేది ఉండదు. ఇక్కడ తమ కొరకు బ్రతకడమే ఉంటది. ఈ తమ కొరకు బ్రతుకుతూ అక్కడ ఇక్కడ ఇంటింట తిరుగుతూ ఉన్న వ్యక్తికి వాడు యూదా ఇస్కరియోతే. వాడు ఎప్పుడు తృప్తి పొందలేడు. వాడు వెతుకుతున్నది ఏంటి అంటే, తనని ఏది సంతోష పెట్టిద్దో, తనకి ఏదైతే మేలిస్తుందో దాన్నే వాడు వెతుకుతూ ఉన్నాడు. వాడు వెతుకుతుంది క్రీస్తును కాదు. ఇదిగో క్రీస్తుతో ఉంటే పేతురులాగా లేడు. పేతురు ఏమన్నాడు? ప్రభువా, నిత్య జీవపు మాటలు నీ దగ్గర ఉన్నవి, నిన్ను విడిచి నేను ఎక్కడికి పోగలను అన్నాడు. జీవాన్ని వెతుకుతున్నాడు పేతురు. ఇస్కరియోతు యూదా దేన్ని వెతుకుతున్నాడు? భూ సంబంధమైన రాజ్యాన్ని వెతుకుతున్నాడు. ఈయన రాజ్యం స్థాపించేలాగా లేడు, ఈయన్ని అమ్మేస్తే కనీసం డబ్బులన్నా వస్తాయి అనుకున్నాడు. ఎప్పుడు జరిగింది? దానికి కూడా ఒక రీజన్ ఉంది. ఆయన యోహాను సువార్తలో ఒక చోట ఇది మాట్లాడతాడు. ఎప్పుడు జరిగింది అని అంటే, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఒక మాట ఉంది చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము ఒక సంఘటన జరిగింది. ఈ సంఘటన తర్వాత మొదట యోహాను సువార్త 12వ అధ్యాయం చూడండి. అక్కడే ఉండండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 8 నుంచి 16 వచనాలు చూడండి. 8 నుంచి 16 వచనాలు. ఇక్కడ మత్తయి సువార్త 8వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 8 నుంచి 16 వచనాలు. ఇక్కడ చూడండి, 26వ అధ్యాయం 8 నుంచి 16 వచనంలో ఇక్కడ చూడండి. యేసు బెతనియా కుష్ఠరోగి అయిన సీమోను ఉంటున్నప్పుడు ఒక స్త్రీ, 6-7 వచనాల నుంచి, ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరబుడ్డి తీసుకొని ఆయన ఎద్దుకు వచ్చి ఆయన భోజనమును కూర్చుండగా దాన్ని ఆయన తల మీద పోసెను. శిష్యులు చూచి కోపపడి, ఈ నష్టం ఎందుకు? దీన్ని గొప్ప వెలకు అమ్మి బీదలకు ఇవ్వచ్చునే అండ్రి. యేసు ఆ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యం చేశాను, ఈమె మీరేళ్ల పెందరు, బీదలు ఎప్పుడు మీతో కూడా ఉన్నారు కానీ నేను ఎల్లప్పుడు మీతో కూడా ఉన్నాను. ఈమె ఈ అత్తరు శరీరం పోసి నా భూస్థాపన నిమిత్తం దీన్ని చేశాను. సర్వలోకముందు ఈ సువార్త ప్రకటింపమను అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థము ప్రసంగమని మీతో నిశ్చయముగా వారితో చెప్పిన. అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకులకు వెళ్ళి 14 వచనం. అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయన అప్పగించిన ఎలా నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములను తూచి వానికి ఇచ్చిరి. వాడు అప్పటి నుండి ఆయన అప్పగించుటకు తగిన సమయమును కనిపెట్టుచుండెను. ఫస్ట్ రీజన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే, ఎప్పుడు నుంచి అప్పగించాలని చూస్తున్నాడు అంటే ఎప్పటి నుండి ఆయన ఒకళ్ళ ఇంటిలో ఉన్నప్పుడు అత్తరు బుడ్డి ఈ యొక్క స్త్రీ వచ్చి ఆయన పాదాల దగ్గర పోసి ఆయన్ని వేసినప్పుడు అతడు ఒక మాట చెప్తాడు. ఏమనంటే,
ఎందుకు దీన్ని నష్టపరిచారు, దీన్ని అమ్మేసి పేదలకి ఇవ్వచ్చు కదా అని అంటాడు. ఇది స్పష్టంగా ఎక్కడ రాశాడు అంటే యోహాను సువార్త 12వ అధ్యాయం 4-8 వచనాల్లో రాస్తాడు. యోహాను సువార్త 12వ అధ్యాయం 4-8 వచనాల్లో ఇది రాస్తాడు. చూడండి ఇక్కడ 12వ అధ్యాయం. ఆయన శిష్యుల్లో ఒకడు అనగా, యోహాను సువార్త 12వ అధ్యాయం 4, ఆయన శిష్యుల్లో ఒకడు అనగా ఆయన అప్పగింపబడిన ఇస్కరియోతు యూదా ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇవ్వను. వాడు ఇలాగ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగినది కాదు, కానీ వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చిన గనక అలాగూ చెప్పాను. కాబట్టి యేసు, నన్ను పాతిపెట్టు దినమని ఆమెకు దినమని నుండనీయుడి, బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందరని నేను ఎప్పుడు చెప్పాను. కాబట్టి వీధుల్లో సమాజంలో ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకుని యేసును చూచుకు మాత్రం కాక చంపుకొని ఆయన చూసిరి. ఇక్కడ మాట్లాడుతూ ఇస్కరియోతు చెప్పిన సలహాను యేసు ప్రభువారు ఇమ్మీడియట్ గా తిరస్కరిస్తున్నాడు. ఎందుకు దీన్ని నమ్మి పేదలకి ఇవ్వచ్చు కదా, ఎందుకు దాన్ని వేస్ట్ చేసావు? క్యారెక్టర్, ఒక మనిషి క్యారెక్టర్ గమనించండి. యూదా ఇస్కరియోతు క్యారెక్టర్ ఎలా ఉంది అని అంటే, మనుషుల ముందు మంచి మాటలు చాలా చక్కగా చెప్తున్నాడు, పేదల మీద శ్రద్ధ ఉంది, డబ్బును వేస్ట్ చేయడు, చాలా జాలి కలిగిన మనస్సులాగా పెట్టాడు. పేదలకు అన్నం పెడదాం, పేదలకు అన్నం పెడతాం మంచిది, లేకపోతే ఒకరికి సహాయం చేయడం మంచిది. ఈ నీతి సూక్తులు మాట్లాడుతూ ఉంటారు. ఒకసారి సువార్త చేస్తుంటే, సువార్త చెప్పొద్దు, కనీసం వీలుంటే అన్నం పెట్టు, నీ మతం గురించి చెప్పొద్దు అన్నారు. అన్నం గవర్నమెంట్ వాళ్ళు ఆల్రెడీ పెడుతున్నాడు, మేము సువార్త చెప్తాం అన్న. 5 రూపాయలకి పెడుతున్నారు అక్కడ. అన్నం కంటే ఇది నిత్య జీవం ముఖ్యమైనది. ఈ యూదా ఇస్కరియోతు బయటికి నీతి క్రియలు చేసే చాలా మంచి మాటలు చెప్తాడు, పేదోళ్ళని పట్టించుకోవాలి. కానీ ఎందుకు చెప్తున్నాడు అని అంటే, యోహాను తర్వాత రాస్తున్నాడు, తర్వాత ఆత్మచేత వెలిగించబడి రాస్తున్నాడు. అప్పుడు తెలీదు యోహాను అతనితో ఉన్నప్పుడు యోహానుకి తెలీదు వీడు దొంగ అని. తర్వాత రాస్తున్నాడు, వీడి దగ్గర డబ్బు సంచి ఉంది, మొదటి నుంచి వాడు డబ్బులు వాడుకుంటున్నాడు, కాబట్టి ఆ డబ్బుల నుంచి వీడి మాట చెప్పాడని ఆత్మచేత వెలిగించబడి ఆయన సువార్తలో తర్వాత రాశాడు. పక్కనే ఉన్నప్పుడు గమనించాం చాలా మందిని, మీరు గమనించండి, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ మాటలను గమనిస్తూ వాళ్ళ జీవిత క్రియలను చూసినప్పుడు, ఆహా వీడు మొదటి నుంచి దొంగ కావాలా అని మనకు అర్థమైంది. యోహాను పక్కనే ఉన్నప్పుడు గమనించాల, కానీ తర్వాత చెప్పాడు, చాలా మంచి గుణమైన మాటలు చెప్తూ ఉన్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఇలాగ అన్నాడో, అతన్ని కాదని అందరి ముందు ఆయన, ఇదిగో ఈవిడ చేసింది కరెక్టే, మీరు అలాగ చెప్పొద్దని ఆ యోహాను రాసినట్టుగా ఇస్కరియోతు యూదా మనస్సును, బుద్ధిని దేవుడు తిరస్కరించాడు అక్కడ. ఇదిగో కాదు, ఈ పని జరగనియండి అని. ఏంటి? అత్తరు పోయినివ్వండి, ఈవిడ నా భూస్థాపన నిమిత్తం చేస్తుంది. ఆయనకు అర్థమైపోయింది, యూదా ఇస్కరియోతుకి బాగా అర్థమైపోయింది. భూస్థాపన అంటున్నాడు, చనిపోతాను అంటున్నాడు, సిద్ధమయ్యాడు. నీకు వెళ్ళిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నేను ఆయన్ని అప్పగిస్తాను మీకు, ఆయన దగ్గర నా పప్పులు అడగట్లా, నా సలహాలు ఆయన తీసుకోవట్లా, నేను చెప్పిన మాట వింటల్లా. యూదా ఇస్కరియోతు అనుకున్నాడు, వెళ్ళిపోయి ప్రధాన యాజకుల దగ్గర నేను ఆయన అప్పగిస్తాను, తగిన సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎటు ఆయన్ని పట్టుకుంటారు, ఎటు ఆయన చంపాలని చూస్తున్నారు, నా మాటలు కూడా వింటలేదు, ఆయనకి విలువ లేదు అక్కడ. మ్యాన్స్ ఈగో అక్కడ అందరి ముందు హర్ట్ అయ్యిద్ది. అహీతోపెలు సలహా నిలవనందుకు అహీతోపెలు వెళ్ళిపోయి ఉరేసుకొని చచ్చిపోతాడు. యూదా ఇస్కరియోతు సలహా ఇచ్చినప్పుడు దేవుడు తీసుకోలేదు, ఇది ఆపు బాబు, పేదలు ఎప్పుడు నీ దగ్గరే ఉంటారు, ప్రస్తుతానికి జరగని అన్నందుకు ఆ క్షణం నుంచి వాడు వెళ్ళిపోయి ఆయన అప్పగిద్దామని డిసైడ్ అయ్యాడు. ఒక మనిషి ఎప్పుడైతే తన మెంటాలిటీకి తగినట్టుగా ఉండరో ఎదుటి వాళ్ళు, తను అనుకున్న దానికి వాళ్ళు ఎదుటి వాళ్ళు తగినట్టుగా ఉండకపోతే వాళ్ళను అసహించుకుంటాడు, వాళ్ళకి వెన్నుపోటు చేయడానికి ముందుకు వెళ్తాడు. యాజ్ పర్ సైకాలజీ ప్రకారము
ఒక మనిషి ఎప్పుడు వెన్నుపోటు పొడుస్తాడు, ఎప్పుడు ఒక వ్యక్తిని అప్పగిస్తాడు అనంటే ఆ వ్యక్తి వల్ల మనకు అవసరం లేదు అన్నప్పుడు. అది రెండోది, ఆ వ్యక్తి వల్ల ఇతడు అంతకు ముందు ఎక్కడైనా గాయపడి ఉంటే సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ప్రాబబుల్ రీజన్స్ మాట్లాడుతున్నాను ఇక్కడ. ఒకళ్ళు మోసం చేయడానికి కారణం ఏంటి అని అంటే, ఒకళ్ళని వెన్నుపోటు పొడవడానికి వాళ్ళ చేత అవసరమైనా లేకుండా ఉండడం, రెండోది వాళ్ళ చేత వీళ్ళు ఎప్పుడైనా కానీ అవమానపడి ఉండడం. ఈ రెండు యూదా ఇస్కరియోతు జీవితంలో కనపడుతున్నాయి. అతడిచ్చిన సలహాలు యేసు ప్రభు వారు తీసుకోలేదు. యేసు ప్రభు వారి వల్ల ఇతడికి వచ్చే లాభం కూడా ఏం కనపడతల్లా. ఇతడు భూ సంబంధమైన రాజ్యాన్ని వెతుకుతున్నవాడు. ఇప్పుడు యేసు ప్రభు వారి దగ్గరికి వస్తే నాకు ఏదో ఒక మేళ్లు కావాలి, ఏదో ఒక వస్తేనే నాకు ఆయన చేసినట్టు అని అంటే వాట్ ఆర్ వి? మనం మనసు ఎలా ఉంటది గమనించండి. యేసు ప్రభు వారు నాకు ఏ మేలు చేయని కాడికి నేను ఆయన్ని ఆరాధిస్తే నాకేంటి? భూ సంబంధంగా నేను ఏ మేలు పొందలేదు, నాకు ఎటువంటి ఘనత దొక్కలేదు, ఎటువంటి పేరు ప్రఖ్యాతలు నేను సంపాదించలేదు, పైగా ఆయన నామాన్ని బట్టి అవమానపడ్డాను. నాకేంటి వచ్చేది? నాకేం వస్తుంది? యేసు ప్రభువుని నమ్ముకున్నాను, నన్ను అందరూ మోసగించారు, నన్ను అందరూ లేదు బాబు. నువ్వు నిజంగా క్రీస్తును ప్రేమించి వచ్చావు, క్రీస్తును అనుసరించడానికి వచ్చావు. యు అండర్స్టాండ్? యూదా ఇస్కరియోతు యొక్క సైకాలజికల్ బేసిస్ వెనకాల ఒక మనిషి మోసగించడానికి ఆయన సామెతల్లో కొన్ని మాటలు అంటాడు. సామెతలు 17వ అధ్యాయము 3-4 వచనాల్లో ఇక్కడ ఉంటవి. 13వ వచనంలో, మేలుకు ప్రతిగా కీడు చేయువాని ఇంట నుండి కీడు తొలగిపోదు. మేలుకు ప్రతిగా, ఇదిగోండి, మేలుకు ప్రతిగా ఎవడైనా కీడు చేస్తే వాడి ఇంట నుండి కీడు తొలగిపోదు. యూదా ఇస్కరియోతు చంపబడ్డప్పుడు అతడి పేగులు బయటకు వస్తవి, అతడు ఉరిపెట్టుకొని చంపబడతాడు, అతడి ఉద్యోగం పోయిద్ది, అతడి పిల్లలు తల్లిదండ్రులు లేని వారు అవుతారు, అతడు వాస్తవానికి శాపగ్రస్తుడు అవుతాడు, అతడి ఉద్యోగం వేరొకటి తీసుకుంటాడని దావీదు ప్రవచిస్తాడు. ఆ ఉద్యోగం అపోస్తులత్వం మత్తయి అనే వ్యక్తి తీసుకుంటాడు. వెన్నుపోటు అన్నది చాలా భయంకరమైనది, ఒకరిని మోసగించడం అన్నది. ఎందుకంటే సామెతల్లో నైతికత గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. గమనించండి, మీరే కాదు, మనం అనుదినం యేసు ప్రభు వారికి వెన్నుపొడిచే వ్యక్తులు మొత్తం. నేను యేసు ప్రభు వారి మాట కాదనకుండా మనం పాపంలో పడ్డాం అనుకోండి, ఒకవేళ డబ్బు కొరకు, లంచం కొరకు డబ్బు వస్తుందని సువార్తను మార్చి క్రీస్తును వేరేగా చెప్పామనుకోండి, నేను యూదా ఇస్కరియోతుగా మారతాను. డబ్బు కోసం ఆశపడి సువార్తను వేరేగా చూపించి భూ సంబంధమైన సుఖం కొరకు దేవుణ్ణి అడ్డు పెట్టుకొని బ్రతికితే వాడు యూదా ఇస్కరియోతుగా మారతాడు. మ్యాన్ యూజింగ్ గాడ్ ఫర్ హిజ్ ఓన్ పర్పస్, తన సొంత అవసరతల కొరకు దేవుణ్ణి వాడుకోవటం ఇక్కడ యూదా ఇస్కరియోతు లక్షణం. అది సీకింగ్, నేను సేవ చేస్తున్నాను, నాకు డబ్బులు ఇవ్వండి అని అడగడం, అది కడుపు కొరకు, తన పూటి కోట కొరకు తను చేస్తున్నటువంటి పని. కానీ దేవుణ్ణి దేవుడిగా ప్రేమించి ఆయన అన్నట్టు, ఇదిగో హబక్కూకు అన్నట్టు, ఇదిగో పశువులు లేకపోయినను, కొట్లలో ద్రాక్షారసం లేకపోయినను, గిన్నెల్లో ధాన్యం లేకపోయినను నా దేవుని నేను స్తుతిస్తాను అని అన్నట్టు భక్తి కాదది. నాకేదో ఒక అవసరత ఉంటేనే నేను దేవుణ్ణి వెంబడిస్తాననేటువంటి వ్యక్తులు వీళ్ళే గర్వాపేసీలు అయ్యేది, వీళ్ళే క్రీస్తును విడిచిపెట్టి మరలా హిందూయిజంలోకి వెళ్ళిపోయేది. వీళ్ళు యూదా ఇస్కరియోతులు, వీళ్ళు క్రీస్తును నమ్ముతున్న వ్యక్తులు. వాళ్ళ నిమిత్తం ఆయన శిలువ రక్తం కార్చాడు. ఆయన యూదా ఇస్కరియోతు గురించి కూడా ఆయన శిలువ రక్తం కార్చాడు. ప్రతి వాని పాపం నిమిత్తం ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మనిషి వాడి సొంత స్వనీతి, అవసరత కొరకు చూసుకునేది భక్తి కాదు. అది భక్తి కాదు, అది స్వార్థం. సేవ కొరకు బ్రతుకుతూ వచ్చిన వ్యక్తులు తమ కొరకు బ్రతుకుతూ, తమ సుఖాల కొరకు బ్రతుకుతూ ఉన్నప్పుడు వాళ్ళందరూ యూదా ఇస్కరియోతులుగా చెప్పబడతారు. 30 వెండి వెన్నాణాల కొరకే వాళ్ళు అమ్మబడ్డారు. అది ప్రవచించాడు దేవుడు ముందు జకరియా గ్రంథం 14-11 అధ్యాయంలో.
ఎందుకు ఒకరిని ఇలా మోసం చేయడానికి కారణమో ఇక్కడ ఒక మాట ఉన్నది. సామెతల 3వ అధ్యాయంలో నేను చదువుతాను, చూడండి. 3వ అధ్యాయము 28వ వచనంలో, పొరుగువాడు నీ యొద్ద నిర్భయముగా నివసించినప్పుడు వానికి అపకారం కల్పవద్దు, నీకు హాని చేయు వానితో నిర్నిమిత్తముగా జగడమాడవద్దు. పొరుగువాడు నీ యొద్ద నిర్భయముగా నివసించినప్పుడు వాడికి అపకారం కల్పించవద్దు. యేసుప్రభు నిన్ను నమ్మి నీకు భోజనం పెట్టి నేను పక్కన పెట్టుకున్నాడు. ఆయన నీకు ఏ కీడు చేయనప్పుడు నువ్వెందుకు సిగిస్తున్నావు? నీ ఇష్టాలు నెరవేరినందుకు, నీ కోరికలు నెరవేరినందుకు, నీ ఐడియాలజీ నెరవేరినందుకు. చాలా మంది మనుషులు ఉన్నారు తెలుసా, ఐ హావ్ సీన్. వాళ్ళు తన సొంత కుటుంబాన్ని కూడా వీడు నా మాటకు తగినట్టుగా బ్రతకలేదు అని వాళ్ళ తప్పులు ఏలెత్తి చూపించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వ్యతిరేకిస్తారు. అహితోపేల్లాగా వాళ్ళు తిరుగుబాటు చేస్తారు. సింపుల్. యూదా ఇస్కరియోతు ఇంటెన్షన్ ఎప్పుడైతే నెరవేరదు అని తెలిసిందో, అతడు యేసు ప్రభుతో నాకే పని లేదు, నాకు ఇక ఆయన వల్ల ఉపయోగం ఏమీ లేదు, ఆయన వదిలించుకుందాం, వదిలించుకుంటున్నప్పుడు కనీసం డబ్బులన్నా తీసుకుందాం. కంప్లీట్ గా స్వార్థపరుడు, పిరికివాడు, చేతగాని వ్యక్తి, అవకాశవాది, స్వార్థపరుడు, ధనాపేక్షతోటి డబ్బుల కొరకు అమ్మబడ్డ వ్యక్తి. ఈజ్ నాట్ ఎ బోల్డ్ మ్యాన్. కనీసం ధైర్యంగా కూడా చెప్పలేని వ్యక్తి, వేషధారణ వేసుకున్నటువంటి వ్యక్తి. దేర్ ఆర్ సో మెనీ పీపుల్ ఇన్ క్రిస్టియన్స్. చాలా మంది క్రైస్తవుల్లో ఇలా ఉన్నారు. దే ఆర్ నాట్ బోల్డ్. వాళ్ళు నేరుగా మాట్లాడరు, వాళ్ళు నేరుగా డీల్ చేయరు, వాళ్ళు దేవుణ్ణి అడ్డు పెట్టుకుంటూ ఉంటారు. డబ్బు సంచుకో వాడి దగ్గర ఉంది కాబట్టి డబ్బుల గురించే. ఏంటి ఆ 30 వెండి నాణాల కొరకు నువ్వు నిత్య జీవితాన్ని పోగొట్టుకుంటావా? భూ సంబంధమైన కొద్దిపాటి ఒక చిన్న ఇల్లు సంపాదించడానికి దేవుడి నామాన దొంగ సువార్త చెప్పి నీ ఆత్మను అమ్మి వేసుకుంటావా అపవాదికి? ఒక చిన్న సుఖం కొరకు సొలొమోను తను వృద్ధాప్యంలో ఎన్నో మందిరాలు కట్టించాడు. ఆడవాళ్ళని తీసుకొచ్చుకొని అతడు వివాహం చేసుకొని దేవుడికి దూరం అయిపోయాడు. ఆఖరికి సంసోను తన శరీరాన్ని, తన కళ్ళును అదుపు చేసుకోలేక తను మరణానికి పాత్రుడిగా అవుతాడు. ఒక పూట తిండి కొరకు ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకుంటాడు. 30 వెండి నాణేల వల్ల తన నమ్మిన వ్యక్తిని మోసగించి ఏం సాధించాడు? డ్యూసి నమ్మకత్వం ఎంత విలువైందో. దేవుడికి మరణం వరకు కూడా నమ్మకత్వం ఉండడం అంటే ఏదొచ్చినా కూడా ఆయన మేలు చేసినా చేయకపోయినా ఆయన నిత్య జీవితం కొరకు ఎదురు చూడటం, నిరీక్షణ కలిగి, ఓపిక కలిగి దేవుడి కొరకు కనిపెట్టుకోవడం. చాలా మంది ఆ నిత్య జీవం నిమిషమై వాళ్ళు ఆలోచించలేక, అవసరం లేదు నాకు ఈ భూమి మీద, ఇక్కడే బ్రతికితే మేలు, నాకు ఇక్కడే సుఖంగా ఉంటాను అని తమను అమ్ముడు పోయే వ్యక్తులు ఉన్నారు. యూదా ఇస్కరియోతు జీవితం నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. ఆయన అంటాడు, ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. పౌలు గారు 1 తిమోతి 6వ అధ్యాయంలో, ధనాపేక్షే. నీ దగ్గర డబ్బు సంచి ఉంది, అదే సమస్య. ఆ డబ్బు సంఖ్య పెట్టుకోకండి. డబ్బు నేను చెప్పట్లా. దేవుడికి అపనమ్మకస్తుడిగా ఉన్నాడు. అతడు చేసినవన్నీ రీబౌండ్ అయినాయి, వెంబడించినవి. దేవుడి సొమ్ము అది మనిషిని పట్టుకునేది, అది శాపంగా మారిద్ది, అది రక్తపు సొమ్ముగా మారిద్ది. మత్తయి సువార్త 27వ అధ్యాయం అంటాడు, ఇది రక్త భూమి, ఆ శపితమైన భూమిని ఆ డబ్బును తీసుకొచ్చి కానుక పెట్టిలో వేయద్దు. ఆ మత్తయి వాడు వెళ్ళి పశ్చాత్తాపడతాడు, నేను నీతిమంతుని అప్పగించాను. యూదా నేను నీతిమంతుని అప్పగించాడు, నేను క్రీస్తుని అప్పగించి తప్పు చేశానని పశ్చాత్తాపడ్డాడు. తనకు అర్థమైంది యేసు ప్రభువుని అలా కొడతారనుకోలా, ఆయన పట్టిస్తే ఆయన కొడతారేమో, ఆయనకి మరణశిక్ష విధిస్తారని అనుకోవట్లా. మరి ఏమనుకున్నాడో రియలైజ్ అయ్యాడు, నేను నీతిమంతుడిని అప్పగించానని పశ్చాత్తాపడుతూ వెళ్ళాడు. ప్రధాన యాజకుడు, నీ పాపం నువ్వు చూసుకోపో, నాకు సంబంధం లేదు అన్నాడు. ప్రధాన యాజకుడు ఒకటి పాపం నిమిత్తమై ప్రాయశ్చిత్తం చేయాల్సిన యాజకుడు ఏమన్నాడు అని అంటే, నీ పాపం నువ్వే మోసుకోపో అన్నాడు. కానీ ఈ ప్రధాన యాజకుడు మోసగించబడ్డాడు, అవమానించబడ్డాడు, వాడి నిమిత్తమే సిలువెక్కుతూ